అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో 26వ వార్డ్ ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా మనం 27, 28 వార్డులు కవర్ చేసినాం. అయితే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఒక్కొక్కళ్ళు అయితే ప్రజల దగ్గరికి వెళ్తే మాకు చెప్పక్కర్లేదు అనే ఒకటే మాట అని బీఆర్ఎస్ పార్టీని మేము మళ్ళీ గెలిపించుకుంటామని అంటున్నారు. అయితే ప్రజలందరికీ ఒకటే విన్నపం, మీరు ముగ్గురు అభ్యర్థులని వాళ్ళ గుణగణాలని పరిశీలించండి. మీ ఇంటి దగ్గర వాళ్ళందరి గురించి చర్చలు చేయండి. ఒకళ్ళేమో 10th క్లాస్ కూడా పాస్ కాని అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నిల్చుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలని ఓటు అడిగే సందర్భం ఉంది. అదొకటే కాకుండా బీజేపీ పార్టీ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో దుబ్బాకలో 50 కాదు 100 హామీలు ఇచ్చుకుంటూ ప్రజలందరినీ మభ్యపెట్టేస్తే ప్రజలు చాలా తెలివిగా బుద్ధి చెప్పి 54,000 మెజారిటీ తోటి మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నని గెలిపించడం జరిగింది. అయితే మూడో వ్యక్తి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు 11 ఏళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీ లాగా, సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ లాగా, మెదక్ జిల్లాకి ఆల్మోస్ట్ 7 ఏళ్ళు, ఉమ్మడి మెదక్ జిల్లాకి ఆల్మోస్ట్ 7 ఏళ్ళు దాకా వారు కలెక్టర్ లాగా ఉండి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మన ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూసుకొని మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మన సిద్దిపేట పట్టణమనే కాకుండా గజ్వేల్ని, ఇంకా దుబ్బాకని, ఇంకా వేరే చాలా ఏరియాలని మన దేశంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఈరోజు మనం చూస్తున్నాం సిద్దిపేటలో ఎక్కడ చూసినా కానీ రోడ్లు, కాలువలు, ఇంకా అదొకటే కాకుండా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి, ఇంకా మన కోమటి చెరువు అన్నా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచో సిద్దిపేటకి వచ్చి ఇంత అభివృద్ధి జరిగిందని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అయితే నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నాను, మీరు ముగ్గురు అభ్యర్థులని వాళ్ళ గుణగణాలని చూడండి. మిమ్మల్ని ఒక 5 నిమిషాలు చర్చ పెట్టుకోమంటున్నాను. ఎందుకంటే ఈ 5 నిమిషాలు నెక్స్ట్ 5 ఏళ్ళు మన పార్లమెంట్ని మెదక్ పార్లమెంట్ మన ఫ్యూచర్ అనేది ఏర్పాటు అవుతుంది. అయితే మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే వారు ఒక ట్రస్ట్ ద్వారా 100 కోట్లు సహాయం చేయడానికి, ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరి కృషితోటి ఒక 100 కోట్లు పెట్టి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కార్యక్రమాలు తీసుకున్నాము. ₹1 అద్దెకి ఫంక్షన్ హాల్ నిర్మూలించి అందరూ మన పేద ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళు ఏమైనా శుభకార్యం చేసుకునేటట్టు, ఫంక్షన్లు చేసుకునేటట్టు వాళ్ళకి లక్షలు అవుతాయి కాబట్టి ₹1 అద్దెకి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేస్తున్నాము. ఇది ఒకటే కాకుండా ఇంకా 6 నెలలకు ఒకసారి ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేసి మన వెంకట్రామరెడ్డి గారికి తెలిసిన చాలా ఇండస్ట్రీలు ఆర్ కంపెనీస్ చాలా ఉన్నాయి హైదరాబాద్ అవుట్స్కట్స్లో అన్నా కానీ, వాళ్ళన్నిటికీ మన యువతని పంపించి వాళ్ళకి ఒక మెగా జాబ్ మేళా లాగా చేయడం జరుగుతుంది. ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరియడానికి వాళ్ళు చేసిన దొంగ హామీలకి మనము పోట్లాడి ఆ హామీలన్నీ వాళ్ళు అమలు చేసేటట్టు చేయడానికి మన వెంకటరామరెడ్డిని గెలిపించుకొని కారు గుర్తుకి 13వ తారీఖు ఓటేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆదేశానుసారం సిద్దిపేట 26వ వార్డులో మరి మా మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి సార్ గారికి మద్దతుగా మా కుమారుడు భరత్ గారి ఆధ్వర్యంలో 26వ వార్డులో మా మహిళా జనాలతోని ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఒక చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఎంపీగా గెలిపించినట్లయితే మన జిల్లా బాగుపడుతుంది. గతంలో కూడా వెంకటరామరెడ్డి సార్ గారు సిద్దిపేటకి ఎన్నో సేవలు అందించారు కలెక్టర్గా. ఆయన సేవలు మేము చూసినాం కాబట్టి ఆయనకు తప్ప ఇంకెవరికి ఓటు వేయము. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు బీజేపీ నుంచి గెలిచి దొంగ హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే నేను 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మరి అతను ఎటువంటి హామీలు కూడా అబద్ధపు హామీలు ఇవ్వడంతో అతన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా నిల్చుంటే ఓడగొట్టిర్రు. ఇవాళ రఘునందన్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వెంకటరామరెడ్డి సార్ మీద. 1000 కోట్లు సంపాదించిండు, ఇవాళ మళ్ళీ ఎంపీగా గెలిచి 1000 కోట్లు సంపాదిస్తా అంటున్నారు. నువ్వు గతంలో టీఆర్ఎస్ కార్యకర్తగా ఉండి మరి లబ్బర్ చెప్పులతో తిరిగినావు. నీకు ఇవాళ బెంచ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు ఇవాళ కోటాను కోట్లు ఎందుకు వచ్చినాయి? నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇవాళ దందాలు చేసి సంపాదిస్తున్నావు. చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన జీతంతో వాళ్ళు వ్యాపార సంస్థలతో సంపాదించిన రూపాయిలో మేము ఒక
పేదలకు చదువును ఉచితంగా అందిస్తాము, మహిళలకు ఉపాధి ఇస్తాము అని చెప్పేసి ఒక సేవా గుణంతో ఆయన వస్తుంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నావు. నీ గురించి మెదక్ జిల్లా ప్రజలకు తెలుసు. దుబ్బాకలోదంతానే మళ్ళీ పార్లమెంట్కి వచ్చినావు. నిన్ను ఈ పార్లమెంట్లో కూడా నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు జనాలు కూడా. కాబట్టి 26వ వార్డు మహిళలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, వెంకటరామరెడ్డి సార్ గారు గెలిస్తే మనకు మహిళలకు ఉపాధి దొరుకుతుంది, ముఖ్యంగా మనందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించి వెంకటరామరెడ్డి సార్ గారికి ఓటు వేస్ట్ చేయకుండా ఆయనను గెలిపించి మనం ధైర్యంగా భరత్ గారి దగ్గరికి వెళ్ళి మా మహిళలకు ఏమైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి మనం అడుగుదాము. దయచేసి మీ అందరికీ కూడా కారు గుర్తుకు ఓటేయాలని. ఈ దొంగ రఘునందన్ రావును కానీ ఆ కాంగ్రెస్ ఎట్లావో తెలిసిపోయింది. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో అన్ని అబద్ధపు హామీలే చెప్పి వాళ్ళు ఎట్లావో మోసం చేసిర్రు. మీరందరూ కూడా గమనించి కారు గుర్తుకు ఓటేయాలి. చదువుకున్న మన వెంకటరామరెడ్డి సార్ని గెలిపించి మనమందరం కూడా కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.